విశాఖ గోపాలపట్నం ప్రాంతంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులందరూ పునీతులయ్యారు. కావున ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి సందర్భంగా తీర్థ ప్రసాదాలు అందిస్తూ ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశిష్ట పూజలు వేకువజాము నుండి మొదలయ్యాయి. ఆలయ ధర్మకర్త వెంకటరమణ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పునీతులయ్యారు. జై శ్రీమన్నారాయణ. నా పేరు కొన్నాడు ఆది వెంకటరమణ. నేను ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ధర్మకర్తని. మా ఆలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు దర్శనం చేసుకోవడం ఇప్పటికే జరిగింది. ఉదయం 5:30 నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూనే ఉన్నారు. భక్తులందరికీ కూడా తగు రీతిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యారికేడ్లు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం కొత్తపాలెం స్వామివారి ఆలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి రంగనాథంలో చేసేటువంటి తిరుప్పావే సేవాకాలం, దానితో పాటుగా ఉదయాస్తమన సేవ, ఉత్తర ద్వార ప్రవేశం దగ్గర
ఆ ద్వారబంధానికి పూజ చేసుకుని ఉత్తరముఖంగా ఉండేటువంటి వైకుంఠ నారాయణ యొక్క దర్శనంతో భక్తులందరూ కూడా దర్శనాన్ని ప్రారంభం చేసి లోపల ఉండేటువంటి మూలమూర్తి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పుష్పకైంకర్యంతో భక్తులందరూ కూడా దర్శనమిస్తూ చాలా ఆనందదాయకంగా భక్తులందరూ కూడా వచ్చేసి సుమారు దాదాపుగా 4,000 మంది భక్తులు ఆలయానికి విచ్చేయడం జరుగుతుంది. వచ్చేసి స్వామివారిని దర్శించుకుని చాలా భక్తి తన్మయత్వంతో స్వామి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరు కూడా ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామిని దర్శించుకుని లోపల ఉన్నటువంటి ప్రధాన మూర్తి ప్రసన్న వెంకటేశ్వర స్వామి కూడా దర్శించుకుని తీర్థ ప్రసాదాలను కూడా స్వీకరిస్తున్నారు. ఆలయ ధర్మకర్తైనటువంటి ఆది వెంకటరమణ గారు, కొన్నాడు ఆది వెంకటరమణ గారు మరియు సతీమణి శ్రీ సుమతి దంపతుల యొక్క ఆలయ ధర్మకర్తలుగా భక్తులకు ఎటువంటి లోటుపాట్లు కూడా లేకుండా ఆలయ పాలకవర్గం వారు కూడా చాలా చక్కగా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఆలయంలో భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా చక్కగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని నేను అనుగ్రహాన్ని 4,000 మంది భక్తులు ఈరోజు దర్శించుకోవడానికి అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి భక్తులు కూడా స్వామిని ఉత్తర ద్వారం గుండానే వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని ఆలయంలో ఉండేటువంటి మూలమూర్తి పుష్పకైంకర్య రూపంలో దర్శనమిస్తున్నారు. భక్తులందరికీ చక్కగా వారందరికీ అన్ని రకాల సౌకర్యాలు కూడా ఆలయ కమిటీ సభ్యులందరూ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో స్వామి దర్శనం చేసుకుంటారని మనం చేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.